ఒక్కొక్కరికి ఒక్కో రూపంలో జ్ఞానోదయం అవుతూ ఉంటుంది. ఇలా జ్వరం తగిలిందో లేదో అలా జనసేనానికి కూడా అలాగే జ్ఞానోదయం అయినట్టుంది. మనస్సు కూడా మారినట్టుంది. పవన్ కళ్యాణ్ స్వరం ఎలా మారిందో ఆయన ట్వీట్ చూస్తే తెలిసిపోతుంది. జనసేన నాయకులు, జన సైనికులకు నా విజ్ఞప్తి, పెన్షన్లు తీసుకోవాల్సిన వృద్ధులకు, దివ్యాంగులకు తోడుగా ఉండండి. పెన్షన్ ఇచ్చే కార్యాలయానికి మీ వాహనంపై జాగ్రత్తగా తీసుకెళ్లి పెన్షన్ ఇప్పించి ఇంటి దగ్గర దింపిరండి. సామాజిక బాధ్యతగా మీరంతా పెన్షన్లు తీసుకునే వారికి సహాయం అందించండి. జనసేన శ్రేణులతో పాటు కూటమిలో భాగమైన టీడీపీ, బీజేపీ కార్యకర్తలు, నాయకులు ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవాలని కోరుతున్నాను అని ఒక పాజిటివ్ పోస్ట్ పెట్టేసరికి నీకు జ్వరం వస్తే గాని అవ్వాతాతల బాధలు తెలియలేదా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఒక్కొక్కరికి ఒక్కో రూపంలో జ్ఞానోదయం అవుతూ ఉంటుంది. ఇలా జ్వరం తగిలిందో లేదో అలా జనసేనానికి కూడా అలాగే జ్ఞానోదయం అయినట్టుంది. మనస్సు కూడా మారినట్టుంది. పవన్ కళ్యాణ్ స్వరం ఎలా మారిందో ఆయన ట్వీట్ చూస్తే తెలిసిపోతుంది. జనసేన నాయకులు, జన సైనికులకు నా విజ్ఞప్తి, పెన్షన్లు తీసుకోవాల్సిన వృద్ధులకు, దివ్యాంగులకు తోడుగా ఉండండి. పెన్షన్ ఇచ్చే కార్యాలయానికి మీ వాహనంపై జాగ్రత్తగా తీసుకెళ్లి పెన్షన్ ఇప్పించి ఇంటి దగ్గర దింపిరండి. సామాజిక బాధ్యతగా మీరంతా పెన్షన్లు తీసుకునే వారికి సహాయం అందించండి. జనసేన శ్రేణులతో పాటు కూటమిలో భాగమైన టీడీపీ, బీజేపీ కార్యకర్తలు, నాయకులు ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవాలని కోరుతున్నాను అని ఒక పాజిటివ్ పోస్ట్ పెట్టేసరికి నీకు జ్వరం వస్తే గాని అవ్వాతాతల బాధలు తెలియలేదా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.